బ్యాంకులు ఏటీఎంలలో క్యాష్ లేదు. అటు ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలు జరపమని చెప్తోంది. దాంతో జనం చాలా మంది క్రెడిట్ డెబిట్ కార్డ్స్ తో పాటు వాలెట్స్ తోనే కొనుగోళ్లు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి అదనపు ఛార్జీలు లేనప్పటికీ సర్వీస్ సర్ఛార్జీల పేరిట భవిష్యత్తులో మాత్రం జేబులకు చిల్లులు పడటం ఖాయంగా కనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత చాలా మంది క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఆన్లైన్ లో పేమెంట్స్ తో పాటు డెబిట్ క్రెడిట్ కార్డులు లేదంటే వాలెట్స్ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి లావాదేవీలు 300 నుంచి 500% పెరిగాయని బ్యాంకులు, వాలెట్ సంస్థలు ప్రకటిస్తున్నాయి. కార్డ్లెస్ ట్రాన్సాక్షన్స్ చేయాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నా భవిష్యత్తులో వినియోగదారుడికి పడే సర్ఛార్జీలు, సర్వీస్ ఛార్జీలపై మాత్రం కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి డిసెంబర్ 31 దాకా కార్డుల లావాదేవీలపై అన్ని ఛార్జీలు ఎత్తివేస్తూ ప్రభుత్వం రిలీఫ్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత మాటేంటి? ఇప్పుడు ఇదే డౌట్ అందరినీ వేధిస్తోంది. సినిమాకి వెళ్లడానికి బుక్ మై షో లాంటి సైట్స్ కి వెళ్లి బుక్ చేసుకుంటే 20 నుంచి 40 రూపాయల దాకా అదనపు ఛార్జీలు పడతాయి. అలాగే పెట్రోల్ పోయించుకుంటే 2.5% సర్ఛార్జీలు, సర్వీస్ ఛార్జీల పేరుతో వసూలు చేస్తున్నాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్ మాత్రం తామే ఈ ఖర్చులు భరిస్తున్నప్పటికీ చిన్న వ్యాపారుల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా ఉంది. రైల్, ఎయిర్ టికెట్స్ పైన సాధారణంగా సర్వీస్ ఛార్జీలు, బ్యాంక్ ఛార్జీలు పడుతున్నాయి. విమానం టికెట్లకైతే క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే 150 రూపాయల చొప్పున అదనంగా పే చేయాలి. డెబిట్ కార్డులైతే ఇందులో సగం వసూలు చేస్తారు. ఇవన్నీ ప్రస్తుతానికి లేనప్పటికీ డిసెంబర్ 31 తర్వాత మళ్లీ ఆటోమేటిక్ గా వసూలు చేస్తారు. కార్డు రహిత లావాదేవీలపై అదనపు ఛార్జీలు ఎత్తివేయాలని కస్టమర్స్ ప్రతిపాదిస్తున్నా వీటిపై ఎలాంటి నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించలేదు. భవిష్యత్తులో కూడా డెబిట్, క్రెడిట్ కార్డులపై అదనపు ఛార్జీలు ఎత్తేయాలని కస్టమర్లు కోరుతున్నారు.